కాబట్టి వారు ముగ్గురు అక్కడ రీసెర్చ్ చేసినప్పుడు ఈ ముగ్గురు ఒక ప్రాంతం వాళ్ళు కాదు, ఈ ముగ్గురు ఒక దేశపు వారు కాదు, వివిధ ప్రాంతాల వారు. వీరు వేరువేరుగా రీసెర్చ్ చేసినప్పుడు వాళ్ళకి ఒక ప్రత్యేకమైన తార కనపడింది. చాలా ప్రత్యేకంగా ఉంది అది తార. కాబట్టి వాళ్ళ పరిశోధనలో వాళ్ళకి అర్థమైంది ఏమిటి అంటే ఇది ఒక డివైన్ కింగ్, సామాన్య రాజు కాదు, ఒక డివైన్ కింగ్ ఎవరో జన్మించాడు అని వీరు ఏం చేశారంటే దాన్ని ఫాలో అవుతూ వేరే వేరే ప్రాంతాల నుంచి వచ్చారు. వచ్చినప్పుడు వీళ్ళందరూ అంతిమంగా అక్కడ కలుసుకున్నారు. వచ్చి ఎక్కడ? బెత్లెహేంలో వాళ్ళు కలుసుకున్నప్పుడు వాళ్ళు ఒకరికొకరు వాడు పరిచయం చేసుకొని వాళ్ళు హేరోదు రాజు దగ్గరికి వెళ్ళారు. హేరోదు రాజు ఎవరు? యూదుల రాజు. హేరోదు రాజు ఎవరు? యూదుల రాజు అని ఆయనకి పట్టం ఉంది, సర్టిఫికేట్ ఉంది ఆయనకి. ఆ సర్టిఫికేట్ ఇచ్చింది ఎవరు అంటే రోమన్ ఎంపరర్ మార్క్ యాంటోనీ అని ఆయనకి సర్టిఫికేట్ ఇస్తాడు. దాని కొరకు ఈయన చాలా కుట్రలు చేసి, చాలా అన్యాయాలు చేసి, చాలా రాజకీయాలు చేసి ఆ పట్టాన్ని ఆయన సంపాదించుకుంటాడు, దొడ్డిదారుడు. అలాగే తర్వాత క్రమంలో ఆయన సొంత పిల్లనిచ్చినటువంటి అత్తగారిని, అలాగే తన భార్యని, అలాగే తన కుమారుణ్ణి, ఆ భార్య ద్వారా కలిగిన కుమారుణ్ణి, ముగ్గురిని ఈయన హతం చేస్తాడు. ఎందుకంటే ఈయనని యూదుల రాజుగా ఉండకుండా తొలగించడానికి కుట్రలు చేస్తున్నారు అని. సో ఆ విషయం అంతటి క్రూరుడు హేరోదు రాజు. కాబట్టి ఈ హేరోదు రాజు అటువంటి క్రూరుడైనటువంటి రాజు దగ్గరికి వీళ్ళు వచ్చి ఏమడిగారు? యూదుల రాజు ఎవరని అడిగారు. ఆల్రెడీ యూదుల రాజు అనేటువంటి పట్టం ఆయనకి డైరెక్ట్గా రోమన్ ఎంపరర్, రోమా చక్రవర్తి దగ్గర నుంచి వచ్చింది. అటువంటిది వీళ్ళెవరో వచ్చి మళ్ళీ యూదుల రాజు కొత్తగా అని చెప్తున్నారు అని ఆయనకి చాలా కంగారు కలిగింది. చాలా కంగారుతోటి ఆయన మీరుండండి, ఇలాగే ఉండండి అని అక్కడ శాస్త్రుల్ని, పరిశీలనని వాళ్ళందరినీ పిలిచి ఏంటి అలాగ అంటున్నాడు, ఏమై ఉంటుంది దీని భావము అన్నప్పుడు వాళ్ళు ఏం చెప్పారు? వాళ్ళు ఎక్స్పర్ట్స్ కాబట్టి ప్రవచనాలలో వాళ్ళు ఏం చదివారంటే, ఇప్పుడు మన కరెంటు కూడా లేదు చెప్పుకోవడం, మీకా 5:2 వాళ్ళు చదివారు. ఏమిటది? యూదా దేశపు బెత్లెహేమ, నీవు ఎంత మాత్రమును అల్పమైన దానవి కావు, ఎందుకనగా నిన్ను ఏలబోవు వాడు నీలో నుంచి వచ్చుచున్నాడు. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలం ఆయన ప్రత్యక్షమవుతుండును. ఈ ప్రవచనము వాళ్ళు పట్టుకొని ఏం చెప్పారు అంటే ఆ యూదుల రాజుగా పుట్టబోయేవాడు బెత్లెహేములో పుడతాడని చెప్పారు. సో ఇది గొప్ప ప్రవచనం, యూదులు నమ్మేది. కాబట్టి ఏలబోవు రాజు అక్కడ పుడతాడని అఫీషియల్ డిక్లరేషన్ అది, యూదుల రాజు అని. అప్పుడు ఈయన ఏం చేశాడు? మళ్ళా వాళ్ళ దగ్గరకు వచ్చి, వాళ్ళకి తెలియదు అప్పటికి బెత్లెహేములో పుడతాడని. ఈయన వాళ్ళకి చెప్తాడు, బెత్లెహేములో ఆయన పుట్టాడు, మీరు వెళ్ళి జాగ్రత్తగా పరిశీలించి ఆయన ఎక్కడ పుట్టాడు దాన్ని కనుక్కొని తిరిగి నాకు వచ్చి చెప్పండి, నేను కూడా వెళ్ళి ఆయన్ని పూజించుకుంటాను మీ తర్వాత అని నమ్మబలికాడు వాళ్ళకి. అప్పుడు వాళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళు ఆయన చూశారు, ఆనందించారు, తిరిగి వెళ్ళిపోయారు. దూత హెచ్చరిక ద్వారా తిరిగి వెళ్ళిపోయారు. తరువాత ఏం జరిగింది? హేరోదు ఎదురు చూశాడు, వాళ్ళు తిరిగి వస్తారు వచ్చి నాకు సమాచారం ఇస్తాడు, నేను వెళ్ళి అతన్ని హతం చేయాలి అని అనుకున్నప్పుడు యోసేపుకు దూత ప్రత్యక్షమై ఏం చెప్పింది?
హేరోదు ఈ బాలుణ్ణి చంపచూచుచున్నాడు, కాబట్టి మీరు ఐగుప్తుకు వెళ్ళండి, మళ్ళీ నేను చెప్పే వరకు తిరిగి రావద్దని చెప్పాడు. అప్పుడు వెళ్ళిన తర్వాత ఇతను భయంకరమైనటువంటి ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. ఇక ఎందుకంటే తెలుసు కదా ఎంతటి క్రూరుడు ఆయన రాజ్యం కోసం. కాబట్టి ఆయన ఏం చేశాడు, పంపించి బెత్లెహేములో 2 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లల్ని హత్య చేయించి నాకు ఎదురు లేదులే అనుకున్నాడు. సో ఇది జరిగినటువంటి వృత్తాంతం. సో ఇందులో జరిగే పాయింట్ మొత్తం దేని చుట్టూ తిరిగింది మనం అర్థం చేసుకుంటే, ఈ వృత్తాంతం అంతటిలో సెంట్రల్ పాయింట్ ఏమిటి, దేని గురించి జరిగిందంతా యూదుల రాజు అనే విషయం మీద జరిగిన గొడవ. యూదుల రాజు అనేటువంటి ఆయన మీద జరిగినటువంటి ఆ గొడవ. అది గొడవ అంటే చిన్నది కాదు, చాలా పెద్దది, చాలా సెన్సేషనల్ న్యూస్ అది అప్పట్లో. ఎందుకంటే అది అంతర్జాతీయంగా వార్తలు పెట్టింది. ఎందుకంటే ఈ రాజులందరూ కూడా తిరిగి వాళ్ళ ప్రాంతానికి వెళ్ళి వాళ్ళ ప్రాంతానికి కూడా ఇదంతా ప్రచురం చేశారు. ఆల్రెడీ గొర్రెల కాపర్లు యూదయ ప్రాంతంలో ప్రచారం చేశారు, శిశువు పుట్టాడు అని. వీళ్ళు లోకమంతా చాటి చెప్పారు, యూదుల రాజు పుట్టాడు, యూదుల రాజు పుట్టాడు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే యూదుల రాజు. కాబట్టి యూదుల రాజు అంటే ఎవరు యూదుల రాజు? మనం చాలా చదువుతూ ఉంటాం. యూదుల రాజు అంటే తెలియదు. యూదుల రాజు అనగా మెస్సయ్య. మెస్సయ్య అనగా క్రీస్తు. కాబట్టి ఈ క్రీస్తు లేదా ఈ మెస్సయ్య లేకపోతే ఈ యూదుల రాజు ఈయన ఏం చేస్తాడు? పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రవచనాల ఆధారంగా, యెషయా గ్రంథం 11:1 ఆధారంగా, యెషయా గ్రంథం 42:1-3 ఆధారంగా, యెషయా గ్రంథంలోని 61వ అధ్యాయము 1-4 ఆధారముగా, అలాగే ఇర్మియా 31:32 ఆధారంగా ఈ యూదుల రాజు ఎవరు అంటే ఇశ్రాయేలు దేశాన్ని రక్షించేవాడు. అంటే ఈయన పరిపాలనలో ఇశ్రాయేలు రాజ్యము స్థిరపడుతుంది. మరి ఎన్నటికి ఇశ్రాయేలు రాజ్యము కూలిపోదు. అది యూదుల రాజు వచ్చినప్పుడు జరిగేది. కాబట్టి వీళ్ళందరూ ఇశ్రాయేలీలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. యూదుల రాజు మా రాజు ఎప్పుడు వస్తాడు అంటే మా మెస్సయ్య వాళ్ళు అనేది, మా మెస్సయ్య ఎప్పుడు వస్తాడు, మమ్మల్ని ఎలా చుట్టుపక్కల ఉన్న దేశాలన్నిటినీ నాశనం చేసి మమ్మల్ని ఎలా కాపాడతాడని. అష్షూరీయులు వాళ్ళని నశింపజేసినప్పుడు వాళ్ళు అదే విధంగా ప్రార్థన చేశారు, మెస్సయ్య రావాలి. బబులోనీయులు వారిని నాశనం చేసినప్పుడు కూడా మెస్సయ్య కొరకు ప్రార్థించారు. అలాగే ఈరోజు కూడా ఇశ్రాయేలు యూదులు ప్రార్థిస్తూనే ఉన్నారు మెస్సయ్య ఇంకా రావాలని. ఎందుకంటే వాళ్ళు క్రీస్తుని నమ్మరు కాబట్టి. ఎందుకని నమ్మలేదు? యూదుల రాజు వస్తే ఏం చేయాలి? ఇశ్రాయేలు రాజ్యానికి తిరుగులేనటువంటి రాజు. ఇంక ఇశ్రాయేలు రాజ్యమే ఈ భూమి మీద పరిపాలిస్తుంది. ఇశ్రాయేలు రాజు తప్ప ఇంకెవరు పరిపాలించరు. ఇశ్రాయేలు దేశమే సూపర్ పవర్గా ఉంటుంది. కాబట్టి అది ఎప్పుడు జరుగుతుంది? అది జరిగేది 1000 ఏళ్ల పరిపాలన ముందు జరుగుతుంది. 1000 ఏళ్ల పరిపాలనలో అర్మగెద్దోని యుద్ధంలో, 1000 ఏళ్ల పరిపాలనకు ముందు అర్మగెద్దోని యుద్ధంలో భూరాజులందరూ ఆయన మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు యెషయా గ్రంథం 64:1 ఉంటుంది. గగనము చీల్చుకొని ఆయన వచ్చినప్పుడు పర్వతములు తత్తరిల్లిపోతాయి.
అంత సెన్సేషనల్గా ఆయన వస్తాడు. అలాగే ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 11వ వచనం అక్కడ ఏముంటుంది? ఆకాశము తెరవబడుటయు, ఎర్రని వస్త్రములు ధరించినటువంటి ఆయన తెల్లని గుర్రముపై వచ్చి ఈ భూమి మీద ఉన్న వారందరినీ ఓడించినప్పుడు ఆయన 1000 ఏళ్ల పరిపాలనని మొదలు పెడతారు. ఆ యుద్ధంలో క్రీస్తు విరోధి, అలాగే ఇంకెవరు, ఘట సర్పము, అలాగే మృగము, వీళ్ళ ముగ్గురిలో ఘట సర్పమైనటువంటి సాతానుని బంధించి అగాధంలో మృగాన్ని, అబద్ధ ప్రవక్తని, వాళ్ళిద్దరిని ఏం చేస్తాడు? 19 చివరి వచనంలో ఉంటుంది. వాళ్ళిద్దరిని పూర్తిగా నాశనం చేస్తారు. సో యూదుల రాజు వచ్చినప్పుడు జరిగేది అది. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు ఆయన పరిచర్య మొదలుపెట్టినప్పుడు ఆయన చెప్పిన మొట్టమొదటి మాట ఏమిటి అంటే పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. రెండవ మాటగా మారు మనస్సు పొందుడి. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొందుడి. ఇదే ఆయన ప్రకటించింది. సో పరలోక రాజ్యము సమీపించి ఉన్నదంటే అర్థం ఏమిటి? యూదుల రాజు రాబోచున్నాడు. యూదుల రాజు వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? భూమి మీద ఉన్నటువంటి సమస్త రాజులందరూ ఓడించబడతారు. అప్పుడు కేవలము ఎవరు విడవబడతారు? రక్షించబడిన వారు మాత్రమే విడవబడతారు. అదే ఆయన సువార్త పరిచర్య చేసుకుంటూ వచ్చాడు. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడి. మారు మనసు పొందకపోతే అగ్ని ఆరదు, పురుగు చావదు, అటువంటి భయంకరమైనటువంటి శిక్ష ఉంటుందని ఆయన చెప్పుకుంటూ వచ్చాడు. అయితే మరి ఆయన వెంబడించిన శిష్యులు అందరూ కూడా ఏం చేశారు? ఆయన చివరిగా యెరూషలేముకు వస్తూ ఉన్నాడు. ఇంకా చివరిసారి అది అక్కడ వచ్చి మరణిస్తాడు. లూకా సువార్త 17వ అధ్యాయం 21 అందులో ఉంటుంది ఈ వృత్తాంతము. ఆయన శిష్యులు వీళ్ళు అడుగుతారు, ఎవరు? పరిసయ్యులు అడుగుతారు, పరలోక రాజ్యం ఎప్పుడు వస్తుందంటే అది ఆల్రెడీ వచ్చే ఉన్నదే అంటాడు. అలాగే 19వ అధ్యాయంలో మళ్ళా చెప్తాడు. అక్కడేమంటాడు? ఆయన బయలుదేరి వస్తూ ఉంటే యెరూషలేముకి ఆయన శిష్యులు అనుకుంటుంటారు ఏమని? ఇక దేవుని రాజ్యము రాబోతుంది. అంటే వాళ్ళు ఎదురు చూస్తుంది ఏమిటి? ఆయన యెరూషలేముకు వచ్చి యెరూషలేములో అప్పటికి ఉన్నటువంటి రోమీయులందరినీ కూడా నాశనం చేసి ఇశ్రాయేలు రాజ్యాన్ని తిరిగి ఆయన పునరుద్ధరిస్తాడని వాళ్ళు ఎదురు చూసినప్పుడు ప్రభు వాళ్ళకి ఒక పారబుల్ ద్వారా చెప్తాడు, ఇప్పుడే రాదు అని. ఎందుకని ఆ సమయంలో రాలేదు? మనకి యెషయా గ్రంథము 61వ అధ్యాయము 1వ వచనంలో ఏముంటుంది? దేవుని ఆత్మ నా మీద ఉన్నది, ఎందుకు? దీనులకి సువార్త ప్రకటించుటకు, విడిపించుటకు, సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. నలిగిన హృదయం గల వారిని దృఢపరచుటకు, చెరలో ఉన్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవత్సరము మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, క్రాంతులందరినీ ఓదార్చుటకును, సియోన్లో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రమును ధరింపజేయుటకును, బూడిదకు ప్రతిగా భూదండమును, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలము, భారభారితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. సో ఇవన్నీ యూదుల రాజు వచ్చి చేయాలి. అంటే ఏమిటి? దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. మొత్తం అప్పుడుకున్న దుష్టులందరినీ నశింపజేసి ఆయన భూమి మీద ఆయన రాజ్యాన్ని స్థాపించాలి. అదే 1000 ఏళ్ల పరిపాలన. 1000 ఏళ్ల పరిపాలన రావాలి భూమి మీదకి. కానీ ప్రభు వచ్చినప్పుడు రాలా. దానికి ప్రతిగా ఆయన్నే చంపేశారు కదా.
మరి ఆయన యూదుల రాజు అయితే రావాలి కదా, కానీ ఆయననే శిలువ పైన హత్య చేశారు. ఎందుకు అంటే దానికే చెప్తాడు ప్రభు లూకా సువార్త 4:18 వచనంలో చెప్తూ, దీన్నే ప్రభు చదువుతూ ఎంతవరకు చదువుతాడు అంటే హితవత్సరమును ప్రకటించుటకు అనే దాని వరకు చదివి ఆపేస్తాడు. ఆపి ఇది మీ వినికిడిలో నెరవేరి ఉన్నది అంటాడు. అప్పుడు వాళ్ళు ఏమంటారు, నువ్వు మరియమ్మ కొడుకువి, నువ్వు యేసోపు కొడుకువి, నువ్వు సలోమి వాళ్ళ అన్నవి, నువ్వు యాకోబు వాళ్ళ అన్నవి, వడ్రంగి వాడివి, ఏదోలో పోనీలని దేవాలయంలోకి పిలిచి నేను చదవమంటే నువ్వే మెస్సయ్య అని చెప్పుకుంటున్నావు అని ఆయన ఏం చేశారు, తరివి ఆయన్ని లోయలోకి తోసేసి చంపాలని ప్రయత్నం చేశారు. కానీ ఎందుకని ప్రభు అంతటితోనే ఆపాడు హితవత్సరం అనే దగ్గర అంటే, ఆ యూదుల రాజు వచ్చిన తర్వాత భూమి మీద ఇంకా దుష్టులు అనేవాడు ఎవడు ఉండకూడదు. దుష్టుడు ఉన్న ప్రతివాడు మరణించాలి. కాబట్టి ఆయన కృపామయుడు, ఆయన కరుణామయుడు. కాబట్టి ఆయన ఏం చేశాడు, ఆ సమయానికి ఆయన వచ్చి సువార్తని ప్రకటించాడు. అంటే ఏమిటి, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడి అని ఆయన సువార్తను ప్రకటించి ఆయన మరణం తర్వాత ఆయన శిష్యులకు ఏం చెప్పాడు, ఇదే వర్తమానాన్ని మీరు వెళ్ళి భూదిగంతములకు ప్రకటించుడి అని చెప్పాడు. ఎందుకని, మరో సందర్భంలో ఏమంటాడు ఆయన, ఏ ఒక్క ఆత్మయు నశించుట ఆయనకి ఇష్టం లేదు. ఒక్క ఆత్మ కూడా నశించకుండా అందరూ రక్షించబడాలనే తపనతోటి ఆయన ఆ సమయాన్ని పొడిగించాడు. అదే క్రొత్త నిబంధన కాలం. క్రొత్త నిబంధన కాలము కృపాకాలము, క్రొత్త నిబంధన కాలము సువార్త కాలము. కాబట్టి ఆయన వచ్చి శిలువ పైన మరణించి పాపాన్ని ఓడించిన దగ్గర నుంచి, పాపాన్ని ఓడించడం ద్వారా అందరికీ రక్షణని అనుగ్రహించిన దగ్గర నుంచి చివరిగా ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కళ్ళకి సువార్త ప్రకటించబడే వరకు ఆ యూదుల రాజ్యము అంటే ఆ పరలోక రాజ్యము టెంపరీగా నిలిపివేయబడింది. పేతురు మరొక సందర్భంలో చెప్తాడు, పేతురు రాసిన పత్రికలో ఏమంటాడు, మీరందరూ ఎప్పుడు రెండవ రాకడ వస్తుంది అంటున్నారు. ప్రతి ఒక్కరు రక్షించబడాలి. ఎప్పుడైతే రక్షించబడతారో అప్పుడే రెండవ రాకడ వస్తుందని ఆయన కూడా చెప్తాడు. కాబట్టి ఈ యూదుల రాజు ఎప్పుడైతే ఛార్జ్ తీసుకుంటాడో అప్పుడు భూమి మీద పాపం చేసిన వారు దుష్టులు ఎవరు కూడా ఒక్కళ్ళు కూడా ఉండరు. కాబట్టి తాత్కాలికంగా అందరి కొరకు అంటే ఆయన కృప ద్వారా ఆ కాలాన్ని ఆయన పొడిగించుకుంటూ వస్తున్నాడు. అందుకే ప్రభు మరణించి తిరిగి లేచిన తరువాత ఆయన శిష్యులకు ప్రత్యక్షమైనప్పుడు అపోస్తలుల కార్యం 1వ అధ్యాయంలో వ్రాయబడి ఉంటుంది. వాళ్ళు శిష్యులు ఏమడుగుతారంటే, అయ్యా ఇప్పటికైనా దేవుని రాజ్యం వస్తుందా అంటారు. ప్రభు చెప్పిన మాట ఏమిటప్పుడు, సమయములు కాలములు దేవుని ఆధీనంలో ఉన్నవి, మన వశములో లేవు. కాబట్టి అది దేవుని చిత్తం, దేవుని ఏర్పాటు. దానియేలు 9:24లో ఆయన 70 వారాల సమయం చెప్తాడు. 70 వారాలకి దేవుని రాజ్యం వస్తుంది అని. అందులో 69 వారాలు అప్పుడే జరిగిపోతాయి ప్రభు మరణించే సమయానికి. ఆ చివరి వారాన్ని పోస్ట్ పోన్ చేశారు. దేనికి? ప్రభు మరణించినప్పుడు లేదా ప్రభు వచ్చినప్పుడే ఆ రోజునే దేవుని రాజ్యం కనుక వచ్చి ఉంటే ఈ రోజున ఏమై ఉండేది? ఈ ప్రపంచానికి సువార్త లేదు, దాని ద్వారా ప్రపంచానికి రక్షణ లేదు, దాని తర్వాత ప్రపంచానికి నిత్య జీవం లేదు. ప్రతి ఒక్కరు కూడా నిత్య నరకానికి వెళ్ళవలసి వచ్చి ఉండేది. కాబట్టి ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరిని ఆయన
కాపాడటానికి ఆ యూదుల రాజు, అప్పుడు హేరోదుకు అర్థమైంది ఏమిటి అంటే ఆయన భూమి మీద ఉండే మామూలు సాధారణ రాజు అనుకున్నాడు. బైబిల్ గ్రంథంలో ప్రభు మాట్లాడిన ప్రతి మాట కూడా ఆత్మీయ అర్థంతో కూడుకొని ఉంటుంది. ఏది కూడా మామూలుగా ఈ లోక సంబంధమైన భావం దానికి ఉండదు. ఆత్మీయ కోణంలో చెప్తాడు ప్రభు. దేవాలయాన్ని మీరు పడేయండి, 3 దినాల్లో నేను దాన్ని తిరిగి నిర్మిస్తా అన్నప్పుడు దాని అర్థం ఏమిటి? వాళ్ళు ఏమనుకున్నారు? ఈ దేవాలయాన్ని కట్టడానికి ఎన్నేళ్ళు పట్టింది? 8 సంవత్సరాలు పట్టింది. ఈయన ఏమంటున్నాడు? 3 రోజులు కడతా అంటున్నాడు అని చెప్పుకున్నారు. కానీ దాని అర్థం ఏమిటి? నన్ను చంపి చూడండి, తిరిగి 3 రోజుల్లో నేను పునరుత్థానం అవుతానని. కాబట్టి ఈరోజు మన సెంట్రల్ పాయింట్ అనేది యూదుల రాజు. ఎందుకంటే ఆ యూదుల రాజు యొక్క జననాన్నే మనము సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి ఆ యూదుల రాజు మన పైన కృప ఉంచటము ద్వారా మనల్ని రక్షించడం కొరకు ఆయన ఆ కాలాన్ని పొడిగించాడు. దాన్ని మనం ఏమంటున్నాము? కృపాకాలం అని ఎందుకు అంటున్నాము? క్రొత్త నిబంధన దగ్గర నుంచి సంఘము ఎత్తబడే వరకు ఉండే సమయాన్ని మనం ఏమంటున్నాము? కృపాకాలం. ఆ కృపాకాలం లేనిదే మనం ఎవరు కూడా రక్షించబడే వాళ్ళం కాదు. అదే క్రిస్టియన్ ఫెయిత్. కాబట్టి అటువంటి గొప్ప యూదుల రాజు యొక్క జన్మదినాన్ని మనం జరుపుకుంటూ ఉన్నాం, సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాం. సో కాబట్టి యూదుల రాజు అనే సంగతి చాలామందికి క్లారిటీ ఉండదు. కాబట్టి ఈ విషయాన్ని చెప్తా ఉన్నాను. దయచేసి జ్ఞాపకం పెట్టుకొని ఈ విషయాన్ని ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఒకసారి లేఖనాలని తిరగేసి ఎవరు యూదుల రాజు అని అన్ని చదువుతూ ఉంటే మనకు అర్థమవుతుంది. యూదుల రాజు అంటే ప్రభువైన యేసుక్రీస్తు తిరిగి వచ్చినప్పుడు యూదుల రాజు అంటే ఎవరో చూపిస్తారు. కాబట్టి మన ఏమనుకోవాలో దీన్ని కానీ పాటలను పాడని చెప్పి ఏం కాలేదు, వాక్యం చెప్పుకునే సేపంటే ఏం తెలియదు. అయినా కూడా మనం సెలబ్రేట్ చేసుకున్నాము. ఈ ఒక్క విషయాన్ని మర్చిపోయి మంచిగా సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నాం. దేవుడి వాక్యమును దీవించునుగా. ముగింపు ప్రార్థన చేసుకుందాము. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. వారికి కొలనది యూదుల రాజు ఎక్కడ వస్తాడు, ఎక్కడ పుడతాడు అనేటువంటి విషయాన్ని క్లుప్తంగా కులంకుషంగా చెప్పినటువంటి మరి డాక్టర్ రాజశేఖర్ గారు, సంఘ కాపరి. ఎందుకంటే నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము యూదులను. నక్షత్రం యాకోబులో ఉదయిస్తుంది. యాకోబులో ఉదయించిందంటే యోధా గోత్రం ఉన్నటువంటి మనం చూసిన అబ్రహాము, ఇస్సాకు పుట్టినటువంటి వాడు యాకోబు యొక్క 12 గోత్రాలు మనం చూస్తాం. అంటే ఆ